నమస్కారం. శశి న్యూస్కు స్వాగతం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించడానికి గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేస్తున్న టీజీ భరత్ అన్ని మతాలను గౌరవిస్తూ సర్వమత ప్రార్థనలు అలాగే దీవెనలతో ప్రజల ఆశీర్వాదంతో కర్నూలులో కదం తొక్కడానికి కూటమి అభ్యర్థిగా బీజేపీ టీడీపీ పార్టీ నాయకులను కలుపుకొని గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. నగరంలోని పలు వార్డులలో ప్రచారం సాగించిన ఆయన ప్రజల సమస్యలను వారి కష్టాలను తెలుసుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని పూర్తి భరోసా ఇచ్చారు. విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం, నలుపెరుగని సేవే అభిమతం, కష్టం ఏదైనా సమ్మతం, భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me, this is me, this is me, this is me. వైసీపీ ప్రభుత్వం పాలించిన గడిచిన 5 సంవత్సరాలలో పారిశ్రామిక ప్రగతి అటకెక్కిందని, యువత నిరుద్యోగులుగా ఉన్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి విడుదల చేస్తామన్నారు. 2014-2019 కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలుకు పలు పరిశ్రమలు వచ్చాయని, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని ఈ సందర్భంగా టీజీ భరత్ తెలిపారు. టీడీపీ ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు టీజీ భరత్ కర్నూలు నగర ప్రజలకు మరో 6 గ్యారంటీలను వెల్లడించారు. రియల్ స్మార్ట్ సిటీగా కర్నూలు, యువతకు ఉపాధి, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా, ప్రతి ఇంటికి సంక్షేమం, అందరికీ ఆరోగ్యం, అందులో కర్నూలు ముందు ఉండాలి, కర్నూలుకు హైకోర్టు బెంచ్ వంటి పథకాలను నారా లోకేష్తో వివరించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.